ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వినాయక వ్రత కథ. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసుకుంటాం. ఈ వినాయక వ్రత కథ చదివే ముందు అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని వారి అందరి చేతుల్లో అక్షంతలు పట్టుకొని కూర్చోవాలి. ఈ కథ పూర్తయిన తర్వాత అక్షంతలు ఎవరికి వారి తలపైన వేసుకోవాలి. అప్పుడే చంద్రుని యొక్క ప్రభావము తగ్గి నీలాపనిందలు రాకుండా ఉంటాయి. ఈ కథలో ముఖ్యంగా వినాయకోత్పత్తి, విఘ్నేశాధిపత్యము, చంద్రుని పరహాసము, ఋషిపత్నుల నీలాపనిందలు, శమంతకోపాఖ్యానము అనే భాగాలు ఉన్నవి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి కథ చెప్పుకుంటూ వెళ్దాము. అందరూ శ్రద్ధగా విని విఘ్నేశ్వరుని యొక్క కటాక్షాన్ని పొందగలరు. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతో తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనికాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతా సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయని ఇలా చెప్పసాగారు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలు, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్ కామార్జ్య సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఈరోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పారు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయటం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమనితో పాటు జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగారు. ఈ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగారు. పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడగు శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించారు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగాను అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేత తలోక వాయిద్యము ధరింపజేసి మహావిష్ణువు తాను చిరుగంటలు, సన్నాయి ధరించాడు. గజాసురుని పురానికి వెళ్ళి జగన్మోహనంగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తమ భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు ఆ హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దు ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని తీసుకుని వెళ్ళటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఈ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు.
తనకు మరణము నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరము ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవుతుందని సూచించాడు విష్ణుమూర్తి. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినికి కైలాసమునకు బయలుదేరాడు. ఇక కైలాసములో పార్వతి భర్తరాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమని చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠన చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రావిద్దని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగినది విని పార్వతీదేవి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దన్న గజాసురుని శిరమును ఆ బాలునికి అతికించాడు. ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడును గనక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తమకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంతా కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని అధీనములో ఉన్నాయి అనగా నారాయణ మంత్రం అధీనములో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రము చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావము వలన ప్రతి తీర్థ స్నానమందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడు ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపంలో ఉన్న గజానన్ను చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యము అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. అంతటా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నేశ ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, ఆపూపములు, మున్నగు పిండి వంటములు, టెంకాయలు, తేనె, అరటిబళ్ళు, పానకం, వడపప్పు మొదలగున్నవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగున్నవి కొన్ని భక్షించి కొన్ని వాహనానికిచ్చి కొన్ని చేత జరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామము చెయ్యబోయగా ఉదరము భూమి కానిన చేతులు భూమికి ఆనక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుని అవస్థను చూసి వికటముగా నవ్వాడు. అంతా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగనట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంతా పార్వతి శోకించుచు చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటే వీరికి ఈ నీలాపనిందలు కలిగినవి. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలపగా అతడు సర్వజ్ఞుడొకటి చేత అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించి దని
చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంతా బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంతా దేవతలు, "ఓ పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతీదేవి సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపం సడలించింది. అంతా బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా ఉండిరి. ఇలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియకు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, "స్వామి, సాయంకాలమైంది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు" అని పూర్వవృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతటా కృష్ణుడు అలనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు కృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడకుండా గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని మనసులో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరము చేత శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకి 8 బారువుల బంగారం ఇచ్చే దానిని ఏ ఆప్తునికైనను ఎవ్వరు ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు. తర్వాత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసపు ముక్క అని భ్రవించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, "కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుణ్ణి చంపి రత్నాన్ని అపహరించాడు" అని పట్టణాన చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూసిన దోషఫలమని అనుకున్నాడు. దానిని రూపుమాపటానికై బంధు సమేతుడై అరణ్యంలోకి వెళ్ళి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాళిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన వెళ్తూ ఉండగా ఒక పర్వత గుహద్వారమును చూసి పరివారమును అక్కడ విడిచి శ్రీకృష్ణుడు గృహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకుని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంతా జాంబవంతుడు ఆవేశంగా వచ్చి కృష్ణునిపై పడి కరుచుచూ, గోళ్లతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేశాడు. కృష్ణుడు వాణిని పడదోసి వృక్షములు, రాళ్లతోనూ, తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధం చేశారు. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడకు శ్రీరాముడే అని తెలుసుకుని అంజలి ఘటించి, "దేవాదిదేవ, ఆర్తజన పోషక, భక్త రక్షక, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని. ఆ కాలమున నా అందలి వాత్సల్యముచే వరము కోరుకుమనగా నా బుద్ధిమంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరే దిక్కు లేదు" వంటి భీతిచే పరిపరి విధాలా ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు: "శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సహితంగా తన కుమార్తె అయిన జాంబవతిని కానుగ్గా ఇచ్చాడు. అంతా తన ఆలస్యమునకు పరితపించున్న బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోటకి చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు, "అయ్యో, లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితిని" అని విచారించి మణి సహితంగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వదలమని తిరిగి ఇచ్చాడు. మణి వలదని తిరిగి ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి, "మీరు సమర్థులు గనక నీలాపనింద బాపుకుంటిరి. మాకేమి గతి" అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి ప్రమాదవశమ్మున
చంద్రదర్శమయ్యేని నేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షంతలు శిరమ్మున దాల్చువాడు నీలాపనిందలు పొందకుందురుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సందర్శించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది వినాయక వ్రతకల్పంలోని చివరి ఘట్టమైన వినాయక వ్రత కథ. ఈ కథను శ్రద్ధగా విని మీ చేతిలో ఉన్న అక్షంతలను తలపై చల్లుకోండి. సాయంత్రము స్నానాలు చేసి శుద్ధిగా మళ్ళీ అక్షంతలు తలపై వేసుకొని బయటకు వెళ్ళండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.